మార్వాడి యూనివర్సిటీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాని వెనుకున్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే? మార్వాడి యూనివర్సిటీ 2016లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ స్టూడెంట్ ఎంప్లాయబిలిటీ కోసం అండి. ఓకే. మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ ఎన్ని ఎకర్స్లో ఉందండి? మార్వాడి యూనివర్సిటీ టోటల్ 50 acres క్యాంపస్లో విత్ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, మోడరేటెడ్ క్లాస్ రూమ్స్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియమ్స్ అండ్ అవుట్డోర్ స్టేడియమ్స్ అండ్ వెరీ మోడరేటెడ్ క్యాంపస్ సార్. మార్వాడి యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, ఎలాంటి రికగ్నైజేషన్స్ వచ్చాయండి? మెయిన్లీ మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే ఇండియాలో ఉన్న ఆల్ టాప్ ప్రెస్టీజియస్ రికగ్నైజేషన్స్ అన్ని అక్రిడేషన్స్ కూడా ఉన్నాయి సార్. మెయిన్ ఏంటంటే NIRF ర్యాంకింగ్ ఒకటి, NAC అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ ఒకటి, A+లో కూడా ఉంది, ప్లస్ NBA అక్రిడేటెడ్ యూనివర్సిటీ, ప్లస్ దీంతో పాటుగా ఈవెన్ ఇండియా లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వరల్డ్ QS ర్యాంకింగ్స్లో కూడా టాప్ ఏషియన్ కాంటినెంటల్లోనే ఆల్మోస్ట్ 352 ర్యాంకింగ్లో ఉంది. ప్లస్ గుజరాత్ టాప్ ఫస్ట్ నంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీలో మార్వాడి యూనివర్సిటీ అనేది ఉంది సార్. మార్వాడి యూనివర్సిటీకి UGC, NBA లాంటి అక్రిడేషన్స్ ఉన్నాయండి? మార్వాడి యూనివర్సిటీ UGC రికగ్నైజేషన్ అండ్ NAC అక్రిడేషన్ A+ కేటగిరీలో ఉంది. ప్లస్ కొన్ని కోర్సెస్కి NBA అక్రిడేషన్ Tier 1 అక్రిడేషన్స్ కూడా మార్వాడి యూనివర్సిటీకి ఉన్నాయండి.